ఫుడ్ అండ్ ఫండేల్స్కి స్వాగతం అండి. ఇవాళ స్పెషల్ వంకాయ పచ్చి పులుసు అండి. ఇవి పుల్ల పుల్లగా, కారం కారంగా, తియ్యగా చాలా బాగుంటుంది. తెలుగు వారందరికీ వంకాయ పచ్చి పులుసు తెలిసిందే కదండి. కానీ మా స్టైల్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం, వచ్చేయండి. వంకాయలకి నూనె రాసుకొని స్టవ్ మీద వంకాయల్ని కాల్చడానికి ఒక పుల్కాలు కాల్చే ర్యాక్ లాంటిది ఉంటుంది కదండి, అది పెట్టేసి దానిపైన ఈ వంకాయల్ని కాల్చుకోవడమేనండి. పైన వంకాయలు బాగా తోలంతా నల్లగా అయ్యే వరకు కాల్చేసి ఆ వంకాయలకి బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. అదే ర్యాక్ మీద ఇప్పుడు పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4 కాల్చేసి పక్కన పెట్టుకున్నాం. అంటే ఈ పచ్చి పులుసు కారం కారంగా కూడా ఉంటే బాగుంటుంది కదా, అందుకని వీటిని కూడా కాల్చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వంకాయలు పైన తోలంతా మాడిపోయిన తోలు ఉంటుంది కదండి, అదంతా తీసేసి వాటర్లో వేసేసి ఆ వంకాయల్లో పుచ్చి ఏమన్నా ఉందేమో చూసేసుకొని శుభ్రంగా ఒక బౌల్లో వేసేసుకున్నానండి. దాంట్లో ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, ఒక పచ్చిమిరపకాయ 4 ముక్కలు అన్నీ వేసేసి బాగా పిసికేసానండి. ఇది చేత్తో ఎంత బాగా పిసికితే అంత రుచి ఎక్కువ ఉంటుందండి. అలా దాంట్లోనే పిసికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని తీసేసుకొని దాంట్లో వేసేసి కొంచెం ఒక కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఒక చుక్క నీళ్ళు పోసేసుకొని మొత్తం బాగా పిసికేసానండి. పిసికి ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా దాంట్లో వేసి బెల్లం వేసి అవన్నీ వేసిన తర్వాత తిరగమాత బాండిలో నూనె వేసుకొని తిరగమాత గింజలు, ఇంగువ, కరివేపాకు వేసేసుకొని మళ్ళీ కొంచెం పైన కొత్తిమీర వేసేసుకొని దాన్ని మొత్తం కలిపేసి ఇది కొంచెం పల్చగా కొంచెం చిక్కగా ఉంటే చాలా బాగుంటుందని కొంచెం గుజ్జుగా చేశానండి. ఇదంటే అందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందనమాట. ఇప్పుడు మనము దీన్ని వేసుకొని భోజనంలో తింటే, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, మధురమే.